ఐవీఎఫ్ చేసుకుంటే 100% రిజల్ట్ వస్తుందా అనేది చాలామంది అడుగుతారు. సో ఐవీఎఫ్ చేసుకుంటే 100% రిజల్ట్ కాదండి, వేరీ అవుతుంది. సక్సెస్ అనేది 30-40% నుంచి 70-80% తన వేరీ అవుతుంది అనమాట. సో ఎవరికి సక్సెస్ రేట్ బెటర్గా ఉంటుంది, ఎవరికి సక్సెస్ రేట్ ఎట్లా ఉంటుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ బేసికలీ సక్సెస్ రేట్ అనేది ఏజ్ బట్టి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్ పార్ట్నర్కి ఏజ్ తక్కువ ఉన్నాయి అనుకోండి, <30, <35 years ఉంటే వాళ్ళకి ఎగ్ రిజర్వ్ అనేది బాగుంటుంది. సో ఎగ్ క్వాలిటీ అనేది బాగుంటుంది. సో తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి సక్సెస్ రేట్ బెటర్గా ఉంటుంది. అండ్ దెన్ మెయిల్స్లో కూడా ఏజ్ తక్కువ ఉంటే స్పర్మ్ క్వాలిటీ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది. స్పర్మ్ ఈవెన్ కౌంట్స్ మోటిలిటీ కూడా బెటర్గా ఉంటుంది. ఎస్పెషల్లీ DNA డ్యామేజ్ అనేది తక్కువ ఉంటుంది. సో మెయిల్స్ కూడా <35-40 years ఉన్న వాళ్ళకి సక్సెస్ రేట్ బెటర్గా ఉంటుంది. ఇన్ కేస్ ఫీమేల్లో ఏజ్ more than 40 years అంటే ఊజైట్ క్వాలిటీ అనేది కొంచెం కాంప్రమైజ్ అయి ఉండొచ్చు. సో ఎగ్ ఐవీఎఫ్ సక్సెస్ రేట్ కొంచెం తక్కువ వస్తుంది. సో ఫస్ట్ ఏజ్ అనమాట. సెకండ్ నేను చెప్పినట్టు ఊజైట్ క్వాలిటీ మంచిగా ఉంటే సక్సెస్ రేట్ బెటర్గా ఉంటుంది. సో కొందరికి PCOS ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, కొందరు నంబర్ ఆఫ్ ఎగ్స్ తక్కువ ఉన్న వాళ్ళకి ఎగ్ క్వాలిటీలో కొంచెం ఇష్యూ ఉండొచ్చు. అండ్ దెన్ స్పర్మ్ పారామీటర్స్, స్పర్మ్ క్వాలిటీ కూడా అంటే కౌంట్, మోటిలిటీ దాన్ని బట్టి కూడా ఇంపార్టెంట్. దాన్ని బట్టి కూడా మనకి సక్సెస్ రేట్ అనేది ఉంటుంది అనమాట. ఇన్ కేస్ స్పర్మ్ ప్రాబ్లం అంటే DNA ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అనేది ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా కొంచెం సక్సెస్ రేట్ అనేది తక్కువ వస్తుంది. ఇంకొకటి ఎంబ్రియో ఫ్యాక్టర్స్, ఎంబ్రియో గ్రేడ్ ఎలా ఉన్నాయనేది కూడా చూసుకోవాలి. అండ్ దెన్ ఎంబ్రియోస్లో కూడా మళ్ళీ అగైన్ Day 3, Day 5 బేబీస్ అని ఉంటాయి. Day 3 బేబీని కంపేర్ చేసుకుంటే Day 5 బేబీ బ్లాస్టోసిస్ట్కి సక్సెస్ రేట్ అనేది బెటర్గా ఉంటుంది. అండ్ దెన్ ఏ ఎన్విరాన్మెంట్లో మీకు బ్లాస్ట్ అనేది ఫామ్ అవుతున్నాయి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మంచి ల్యాబ్లో బేబీ అనేది డెవలప్ అయితే మీకు గుడ్ గ్రేడ్ ఎంబ్రియోస్ అనేది ఫామ్ అవుతుంది. అప్పుడు మీకు సక్సెస్ రేట్ అనేది బెటర్గా ఉంటుంది. సో ఫైనల్ అనేది గర్భసంచి. గర్భసంచి అనేది చాలా ఇంపార్టెంట్. గర్భసంచిలో లైనింగ్స్ అనేది కరెక్ట్గా రావాలి. నైస్ ప్రాపర్ ట్రిపుల్ లైన్ 8 mm థిక్నెస్ వస్తే ద సక్సెస్ రేట్ అనేది బెటర్గా ఉంటుంది. సో ఇదే కొన్ని ఫ్యాక్టర్స్ అనమాట. సో ఈ ఫ్యాక్టర్స్ బట్టి మీకు సక్సెస్ రేట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇదే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకున్నాను. ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఆల్సో టు అన్ ఎక్స్టెంట్. థ్యాంక్ యూ.